నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు సహా అన్ని అంశాలపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న క్షయవ్యాధి నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరో ముందడుగు వేసింది. స్పెయిన్కు చెందిన బయోఫాబ్రీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా క్షయవ్యాధికి MTB-VAC టీకాను భారత్లో పూర్తి స్థాయిలో తయారు చేయనున్నట్లు తెలిపింది. ఈ టీకా నవజాత శిశువులు, యుక్త వయస్కులు, పెద్దలకు రక్షణ కల్పించేలా రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలమూరులో సోమవారం అర్ధరాత్రి విషాదకర ఘటన జరిగింది. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న ముగ్గురు యువకులు నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. క్రిస్మస్ సందర్భంగా జగన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కానున్నారు. ఈ రోజు సాయంత్రం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో చరణ్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెసేతర పార్టీ నుంచి తొలి ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. రైతుల కోసం జీవితాంతం పోరాడిన చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. చౌదరి చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ గతంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుని దర్శించుకున్నారు. వేకువజామునే మహాకాలుడి దర్శనం చేసుకున్న నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలో జరిగిన ప్రత్యేక పూజల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందించిన ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలిచ్చారు. క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేక అమ్మకాలతో మార్కెట్లు సందడిగా మారాయి. వేడుకలకు మరో 2 రోజులే ఉండటంతో కొనుగోలుదారులతో మార్కెట్లు వెలిగిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో మాల్ బజార్తో పాటు మాల్స్లో క్రిస్మస్ ఆఫర్లు ప్రకటించారు. చికెన్ నెక్కని పిలుచుకునే ఈ ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు నేపాల్, టిబెట్ జాతీయులతో పాటు బంగ్లాదేశ్ శరణార్థులు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతం బహుళ సంస్కృతులకు ప్రసిద్ధి. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యంతో ప్రజలు సతమతమవుతున్నారు. మధ్యాహ్నం దాటినా పొగ మంచు వీడటం లేదు. తీవ్ర స్థాయిలో పెరిగిన చలికి నగరాన్ని కాలుష్యం వీడటం లేదు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. దీంతో ఢిల్లీ వాసులు కులు మనాలికి క్యూ కట్టారు. ఢిల్లీ కాలుష్యాన్ని తప్పించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వాసులు మనాలి చేరుకుంటున్నారు. కులు మనాలి పర్యాటకుల రాకతో కలకలలాడుతోంది. బీజేపీ మార్గదర్శకత్వంలోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల సవరణలో చాలా తప్పులున్నట్లు చెప్పారు. చట్టపరంగా ఓటు హక్కు కలిగిన అనేక మంది ఓట్లను తొలగించారని వ్యాఖ్యానించారు. కనీసం 2 ఏళ్లు పట్టే ఓటరు గణన ప్రక్రియ కేవలం 2 నెలల్లోనే పూర్తి చేయడం ఏంటని ప్రశ్నించారు. SIR పేరుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
భారత మహిళల క్రికెట్ జట్టు మరో మ్యాచ్కు సిద్ధమైంది. నేడు విశాఖపట్నంలో రెండో టీ20 మ్యాచ్ శ్రీలంకతో రాత్రి 7 గంటలకు జరగనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో మొదటి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్తో మళ్లీ శ్రీలంకను ఓడించాలని భారత్ ప్లాన్ చేస్తోంది. భారత జట్టు ఉత్సాహంగా ఉంది. మరోవైపు శ్రీలంక జట్టు సైతం ఈ మ్యాచ్లో గెలవాలని చూస్తోంది. గత 10 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 సార్లు గెలిచింది.